దేవునికి స్తోత్రం. ఏదైనా ఆశీర్వదించు దేవాదేవుని యొక్క శుభవాగ్దానం. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. కీర్తన గ్రంథం 115వ కీర్తన 12వ వచనం. ప్రియా, ఆశీర్వదించు దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. మన దేవుడు మనలను ఆశీర్వదించు దేవుడు. యెహోవా మనలను మర్చిపోలేదు, ఆయన మనలను ఆశీర్వదించగల అద్వితీయ దేవుడు. మనము క్రీస్తుకు చెందిన వారమైన ఎడల అబ్రహాము యొక్క సంతతిగాను ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగాను ఉన్నాము. జీవముగల దేవాదేవుని బిడ్డలారా, ఆయన మిమ్మును మర్చిపోలేదు గనుక మీ యందు జాలిపడి మిమ్మల్ని ఆశీర్వదించగోరుచున్నాడు. విశ్వాసులకు తండ్రైన అబ్రహామును బట్టి పాత నిబంధన కాలమందు ప్రజలు ఆశీర్వదించబడ్డారు. నేడు మనము కూడా ఆశీర్వదించబడుచున్నాం. కొత్త నిబంధన కాలమందు మనము క్రీస్తును బట్టి ఆశీర్వదించబడుచున్నాం. క్రీస్తును అంగీకరించిన వారందరూ దేవుని బిడ్డలు గనుక హక్కుపూర్వకంగా ఆశీర్వాదము కొరకు అడగవచ్చును. లోకులు పెద్దల ఎదుట సాగిలిపడి ఆశీర్వదించమని మనం కోరుచున్నాం. అయితే మనము దేవుని ఆశీర్వాదములను పొందగోరుచున్నాం. దేవుని బిడ్డలారా, దేవాదేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. సృష్టి క్రమం గురించి మనం చూస్తే ఆదాము అవ్వలను సృష్టించిన దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఫలించి అభివృద్ధి పొందుడి, విస్తరించుడి, భూమిని నిండించుడి, దాన్ని లోపరుచుకొనుడి, ప్రతి జీవిని ఏలుడి అనున్నదే ఆ దేవాదేవుని యొక్క ఆశీర్వాదం యొక్క సారం. దేవుని బిడ్డలారా, అనేకులు క్షయమగు ఆశీర్వాదముల కొరకు ఆశపడుచున్నారు కానీ మనము అక్షయమైన ఆశీర్వాదం కొరకు ప్రభు పాదసన్నిధిలో కనిపెట్టిచున్నాం. ఆశీర్వాదములకు కారకుడైన క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించుటే గొప్ప ఆశీర్వాద కారణమగును. దేవుని బిడ్డలారా, ఆ దేవాదేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. పాపక్షమాపణ, రక్షణానందం మన లోకమియలే. దేవుని బిడ్డలారా, శాంతి సమాధానము దయచేయుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతేకాదు మరణము తదుపరి పరలోకమందు జీవించుట ధన్యతను అనుగ్రహించున్న దేవాదేవుడు. ముగ్గురు ద్వారా మనం ఆశీర్వాదం పొందగలదు. దేవుని బిడ్డలారా, 1 మనుషుల ద్వారా, 2 సాతాను వలనను, 3 ప్రభు దయచే ఆశీర్వాదం వలన. మనుషుల ద్వారా అనగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు, దేవుని సేవకులు మనలను ఆశీర్వదించున్నారు. తల్లిదండ్రులు నీతిమంతులైతే మనం 1000 తరముల వరకు కరుణించగలమని నిర్గమాకాండం 20వ వచనంలో కూడా ఈ సత్యాన్ని చూస్తున్నాం. సాతాను వలన కూడా వచ్చే ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, పేకాట, గుర్రా పందాలు, బెట్టకాచి గెలుచుట, ఇలాంటివి అనేకమైన ఉన్నాయి. వీటి ద్వారా లోకాధికారి వలన వచ్చు ఆశీర్వాదాలు. మత్తయి గ్రంథం 4:8-9 వచనాలు ఈ సత్యాలు మనం చూస్తున్నాం. ప్రభు దయచే ఆశీర్వాదములు 1000 రెట్లు శ్రేష్టమైన. దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. సామెతల గ్రంథం 10:22 వచనంలో గొప్ప సత్యాన్ని చూస్తున్నాం. ప్రియ జీవముగల దేవాదేవుని బిడ్డలారా, మన ప్రభు యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. మన ప్రభు యొక్క దీవులు మనకు కావాలి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎగుదురని కీర్తనలను 92వ కీర్తన 12వ వచనంలో చెప్తుంది. కనుక దేవాదేవుని యొక్క ఆశీర్వాదం మీకు నాకు కావాలి. ఆ దేవాదేవుని యొక్క ఆశీర్వాదాలతో మనం నింపబడటానికి, ఆ దేవాదేవుని యొక్క శాశ్వత కృపతో మనం ముందుకు సాగటానికి దేవుని యొక్క కృప, దేవుని యొక్క శాశ్వత ప్రేమ మీతో నాతో నిత్యం నిల్చుండుగాక. ఆశీర్వదించు దేవుని కృప మనతో ఉండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు అయిన మా ప్రియ ఆశీర్వాదాల కర్త అయిన దేవాదేవుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఇష్టపడి మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. యెహోవా, మమ్మల్ని మీరు మర్చిపోలేదు అయ్యా. మమ్మల్ని ఆశీర్వదించగల గొప్ప దేవుడు. దయచేసి మీ పిల్లలను మమ్మల్ని అందరూ ఆశీర్వదించి దీవించి బలపరిచి, ఇదిగో ఈ దినప్రభ ఈ వాగ్దానం ద్వారా బిడ్డలందరికీ జయము విజయము దయచేసి అందరి మీద నీ నీతి వర్షాన్ని కుమరించి పరిశుద్ధాత్మ కృపలో బిడ్డలందరినీ బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధాన్ని ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ప్రియ సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ఈ నెల 25వ తారీఖున మహిమాస్వరూపుని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. దేవాదేవుడు మహిమాస్వరూపుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విలువైన క్రిస్మస్ కానుకను ఫోన్పే ద్వారా లేదా గూగుల్ పే ద్వారా పంపించండి. దేవాదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ఆయన కృపలో మిమ్మల్ని బలపరచునుగాక. దేవుని చిత్తమైతే తప్పకుండా క్రిస్మస్ ఆరాధన కూడా మీరందరూ కూడా రావాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. గాడ్ బ్లెస్ యూ.